MLM, నెట్వర్క్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్స్, పాన్జీ స్కీమ్స్, అసలు ఈ స్కీమ్స్ అన్ని ఏంటి అండ్ ఈ స్కీమ్స్ పేరుతో జరిగే స్కామ్స్ ఏంటి, టైం టు టైం ఈ స్కామ్స్ ఎలా అవాల్వ్ అవుతున్నాయి, ఈ స్కామ్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ నా లైఫ్ లో నేను చూసిన ఇలాంటి స్కామ్స్ గురించి నేను మీకు చెప్తాను. అసలు ఈ స్కామ్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మనం ముందు ఈ పిరమిడ్ స్కీమ్ ఒక బిజినెస్ మోడల్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పిరమిడ్ స్కీమ్ బిజినెస్ మోడల్ ఏంటంటే ఫస్ట్ ప్రతి బిజినెస్ అండ్ స్కీమ్ లానే ఫస్ట్ ఒక పర్సన్ స్టార్ట్ చేస్తాడు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఏం చేస్తాడంటే ఒక 6 మెంబర్స్ ని తన కింద ఎంప్లాయీస్ లాగా హైర్ చేసుకుంటాడు. సో వీళ్ళ పని ఏంటంటే ఆ స్కీమ్ ని గానీ ప్రోడక్ట్ ని గానీ మార్కెట్ లో ప్రమోట్ చేయడమే వీళ్ళ పని అనమాట. సో వీళ్ళు ఈ ఫస్ట్ 6 మెంబర్స్ వచ్చేసి మనం లెవెల్ 1 అనుకుందాం. సో ఈ లెవెల్ 1 లో ఉన్న 6 మెంబర్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కింద ఇంకొక 6 మెంబర్స్ ని హైర్ చేసుకుంటారు. కానీ ఈసారి వాళ్ళని ఎంప్లాయీస్ కింద హైర్ చేసుకోకుండా ఇన్వెస్టర్స్ కింద హైర్ చేసుకుంటారు. సో ఇలాగ ఇన్వెస్టర్స్ లాగా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఫీ అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది. సో అలాగా లెవెల్ 1 లో ఉన్న 6 మెంబర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ కింద ఇంకో 6 మెంబర్స్ ని జాయిన్ చేస్తారు. సో లెవెల్ 2 లో చూసుకుంటే మొత్తం 6 into 6 36 మెంబర్స్ ఉంటారనమాట. లెవెల్ 2 కి వచ్చేసరికి లెవెల్ 3 కి వచ్చేసి లెవెల్ 2 లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా వాళ్ళ కింద ఇంకొక 6 మెంబర్స్ ని హైర్ చేసుకున్నారు. మనం లెవెల్ 3 లో 36 into 6 అంటే 216 మెంబర్స్ ఉంటారు. మనం 12th లెవెల్ కి వచ్చేసరికి 12.1 బిలియన్ పీపుల్ ఉంటారు. సో యాక్చువల్ గా చెప్పాలంటే మన ఇండియన్ పాపులేషన్ కన్నా ఆ నంబర్ చాలా ఎక్కువ. 13th లెవెల్ కి వచ్చేసరికి అందులో 13.1 బిలియన్ పీపుల్ ఉంటారు. అంటే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న జనాభా కన్నా ఎక్కువ అన్నమాట. ఈ స్ట్రక్చర్ ని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం అందరం మెగాస్టార్ చిరంజీవి గారిది స్టాలిన్ సినిమా చూసే ఉంటాం. ఆ సినిమా ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక ముగ్గురికి సహాయం చేసి ఆ ముగ్గురు చిరొకరు ఇంకొక ముగ్గురికి సహాయం చేయటం అనేది ఆ సినిమా కాన్సెప్ట్. సో ఈ స్ట్రక్చర్ కి వచ్చేసి నేను ఒక ముగ్గురిని జాయిన్ చేసి ఆ ముగ్గురిని చిరొకరు ఇంకొకరిని ముగ్గురిని జాయిన్ చేయాలన్నమాట. అదే ఈ పిరమిడ్ స్కీమ్ ఒక బిజినెస్ మోడల్. పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ స్కీమ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ ని కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళే డబుల్ అప్లికేషన్ వేసి జాయిన్ అవుతారనమాట. ఎందుకంటే ఈ టార్గెట్స్ కంప్లీట్ చేయడం వల్ల వాళ్ళకి క్యాష్ రివార్డ్స్, కార్స్, అలానే ఫారెన్ ట్రిప్స్ తో పాటు ఆ స్కీమ్ లో జాయిన్ అయిన గ్రూప్ లో వీళ్ళకి ఒక రికగ్నిషన్ కూడా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది వచ్చేసి ఒక ఐడియల్ సినారియో, కానీ రియాలిటీలో చూసుకుంటే ఈ పిరమిడ్ స్కీమ్ ఒక బిజినెస్ మోడల్ వచ్చి 5th లెవెల్ కో 6th లెవెల్ కో వచ్చేసరికి ఈ బిజినెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. మామూలుగా రోడ్ మీద బెగ్గర్స్ కి 2 రూపాయలు వేయడానికి ఆలోచించే వాళ్ళ రోజుల్లో అసలు ఏమీ తెలియని కంపెనీలో ఇంత డబ్బులు కట్టి అసలు ఎలా జాయిన్ అవుతున్నారు? దీనికి ఆన్సర్ చాలా సింపుల్, ఏంటంటే మనీ గ్రీడ్. ఆల్రెడీ ఈ స్కీమ్ లో జాయిన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు అసలు ఏ పని చేయకుండా చాలా ఈజీగా ఇందులో డబ్బులు సంపాదించవచ్చు అండ్ మీరు కూడా మాలానే వాచ్, కార్స్, హౌస్ ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చు అండ్ మీరు చేయాల్సిన పనల్లా మీకు తెలిసిన వాళ్ళని ఈ స్కీమ్ లో జాయిన్ చేయడం మాత్రమే. అలా జాయిన్ చేసినందుకు గాను మీకు కొంచెం కమిషన్ వస్తుందని చెప్తారు. హై రిటర్న్స్ ని ఆశించి ఇలాంటి MLM అండ్ పిరమిడ్ స్కీమ్స్ లో మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయొద్దని RBI కూడా వార్న్ చేసింది. కానీ RBI దీని గురించి ఎందుకు చెప్తుంది? ఎందుకంటే ఈ బిజినెస్ మోడల్ ఒక ఫ్లాడ్ బిజినెస్ మోడల్ కాబట్టి. కానీ అసలు ఈ స్కీమ్స్ ని ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? చార్ల్స్ పాన్జీ అనే అతను ఎర్లీ 1900s లో ఇటలీ నుంచి అమెరికాకు వెళ్తాడు. అతనికి చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, కానీ ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బ్యాంక్ లో డబ్బులు లేవు. చార్ల్స్ వచ్చేసి చాలా ఈజీగా అలానే తొందరగా డబ్బులు సంపాదించడానికి ఒక స్కీమ్ ని లాంచ్ చేస్తాడు. ఆ స్కీమ్ ఏంటంటే 90 days లో మీ డబ్బుల్ని డబుల్ చేస్తామంటాడు. సో జనాలు ఇతనికి ఇచ్చిన డబ్బులకి బదులుగా చార్ల్స్ వచ్చి జనాలకి పోస్టెడ్ రిప్లై కార్డ్స్ ని ఇచ్చేవాడు. 90 days లో చార్ల్స్ తను చెప్పినట్టు జనాలకి వాళ్ళ డబ్బుల్ని డబుల్ చేసిస్తాడు అనమాట. కానీ ఈ డబుల్ అయిన అమౌంట్ ని ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఇదే అమౌంట్ ని మళ్ళీ చార్ల్స్ దగ్గరే రీఇన్వెస్ట్ చేసి ఆ డబుల్ అమౌంట్ ని మళ్ళీ డబుల్ చేయమనే వాళ్ళు. అంటే వీళ్ళు ఫస్ట్ చార్ల్స్ కి ఇచ్చిన అమౌంట్ కి 4 times అనమాట. ఈ విషయం చార్ల్స్ కి బాగా తెలుసు. హ్యూమన్ గ్రీడ్ హస్ నో ఎండ్ అని. జనాలు చార్ల్స్ కి డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. సో చార్ల్స్ కూడా ఆ డబ్బుల్ని డబుల్ చేస్తుంటాడు. కానీ ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ పేపర్స్ మీద మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యేది. చార్ల్స్ ఎప్పుడు వాళ్ళకి క్యాష్ రూపంలో డబ్బులు ఇచ్చేవాడు కాదు. కానీ ఈ బిజినెస్ మోడల్ సస్టైనబుల్ అంటే కాదు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత జనాలు ఈ స్కీమ్స్ లో జాయిన్ అవటం ఆపేస్తారు, లేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు ఈ మొత్తం బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోతుంది. కానీ రియాలిటీలో చెప్పాలంటే ఈ పాన్జీ స్కీమ్ అనేది స్కీమ్ ఏం కాదు. ఇది యాక్చువల్ గా మనీ సర్క్యులేషన్ బిజినెస్ అండ్ దీంట్లో ద మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి పీపుల్స్ గ్రీడ్. అండ్ అలానే MLM అండ్ పిరమిడ్ స్కీమ్స్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ 1995 లో స్టార్ట్ అయ్యాయి. అండ్ నా లైఫ్ లో కూడా ఇలాంటి స్కీమ్ లో జాయిన్ అవ్వమని నాకు ఒకళ్ళు సజెస్ట్ చేశారు. అరౌండ్ 2016-17 టైంలో అప్పుడు నేను హాస్టల్లో ఉండేవాడిని. నా హాస్టల్ ఫ్రెండ్ వచ్చేసి ఒకటి చెప్పాడు అనమాట. ఏంటంటే అతను ఒక స్కీమ్ లో జాయిన్ అయ్యాడు. ఆ స్కీమ్ లో జాయిన్ అయిన తర్వాత అతను కొత్త ఫోన్, వాచ్, షూస్ ఇవన్నీ కొనుక్కున్నాడు. నేను కూడా జాయిన్ అయితే నేను కూడా అలాంటివన్నీ కొనుక్కోవచ్చని. అండ్ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే నేను కూడా ఇలానే కొంతమందిని జాయిన్ చేయాలి అండ్ ఇలా జాయిన్ చేయించినందుకు నాకు కొంత అమౌంట్ కమిషన్ ఇస్తారనమాట. అండ్ జాయినింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఆ టైంలో అరౌండ్
అరౌండ్ ఇట్ వాజ్ 5 or 6,000, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, సమ్వేర్ అరౌండ్ 5 or 6,000. ఇది నా లైఫ్ లో జరిగిన వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్. అండ్ ఇలాంటి ఇంకా 2 ఉన్నాయి. ఈ MLM గానీ పిరమిడ్ స్కీమ్స్ గానీ ఎప్పటికైనా ఫెయిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ స్కీమ్ లో ఉన్న టాప్ ఫస్ట్ ఆర్ సెకండ్ లెవెల్ మెంబర్స్ మాత్రమే ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయగలరు. ఈ స్కీమ్స్ లో జాయిన్ అయిన 99% మెంబర్స్ వాళ్ళ డబ్బుల్ని లాస్ అవుతారు. కానీ ఈ స్కీమ్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఎక్కువ మందిని జాయిన్ చేయలేకపోవటం వల్లే వాళ్ళ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయలేకపోతున్నారు అనుకుంటారు. కానీ ఈ MLM స్కీమ్స్ ని బ్లేమ్ చేయరు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పిరమిడ్ స్కీమ్స్ ని, MLM స్కీమ్స్ ని న్యూ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్ 2021 యాక్ట్ ప్రకారం వీటిని బ్యాన్ చేసింది ఇండియాలో. అండ్ ఎవరైనా జనాల దగ్గర నుంచి ఈ MLM అండ్ పిరమిడ్ స్కీమ్స్ పేరుతో డబ్బులు తీసుకుంటే వాళ్ళని ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ కింద అరెస్ట్ కూడా చేస్తారు. ఈ స్కీమ్స్ అన్ని ఇండియాలో బ్యాన్ అయితే అసలు ఈ ఎలా ఆపరేట్ చేస్తున్నారు? ఈ MLM కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ మోడల్ ని కొద్దిగా మ్యానిపులేట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ తో లింక్ చేసి ఆపరేట్ చేస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ అలానే మార్కెటింగ్ హెల్ప్ తో మార్కెట్ లో సెల్ చేయడమే డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది కంప్లీట్ గా వర్డ్ ఆఫ్ మౌత్ మీద రన్ అవుతుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటంటే కంపెనీస్ వచ్చేసి ఆ ప్రోడక్ట్ అమ్మినందుకు కమిషన్స్ ఇస్తారు, కానీ జనాల్ని జాయిన్ చేయించినందుకు కమిషన్స్ ఏమి ఇవ్వరు. ఒకవేళ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో జనాల్ని జాయిన్ చేయడం అనే యాంగిల్ ఉందంటే అది పిరమిడ్ స్కీమ్. కానీ వీళ్ళకి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండటానికి డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరుతో వీటిని రన్ చేస్తారు. ఎప్పుడైతే ఈ పిరమిడ్ స్కీమ్ లో ప్రోడక్ట్ సెల్లింగ్ అనేది కంబైన్డ్ అవుతుందో అప్పుడు ఇది MLM అని చెప్తారు. MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఈవెన్ గవర్నమెంట్ కూడా దీని గురించి ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇండియాలో జెన్యూన్ గానే కొన్ని కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముతున్నారు. అందుకనే గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ లో మీరు ట్రాప్ అవ్వద్దని చెప్పి గైడ్ లైన్స్ ఇస్తుంది, కానీ వాటి గురించి ఏం చేయలేదు. అందుకని ఈ స్కీమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరినైనా జాయిన్ చేయించినప్పుడు వాళ్ళు జాయిన్ అయిన డబ్బులకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని సెల్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఏదైనా అయి ఉండొచ్చు, లైక్ కోర్సెస్ గానీ, ఏదైనా వెల్కమ్ కిట్ గానీ, లేదంటే మెడిసిన్స్ గానీ, ఏదైనా అయి ఉండొచ్చు. నేను ఇందాక మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, నా లైఫ్ లో కాలేజ్ టైంలో ఇలాంటిది ఒకటి జరిగింది. దాని తర్వాత ఇదే స్కీమ్ ఇలా ప్రోడక్ట్ సెల్లింగ్ పేరుతో ఇద్దరు అప్రోచ్ అయ్యారు. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి కోవిడ్ లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత అనమాట. ఆ టైంలో ఎక్కడ చూసినా క్రిప్టో కరెన్సీ గురించి న్యూసెస్ కూడా వస్తా ఉన్నాయి. సో అప్పుడు ఏమైందంటే మాకు తెలిసిన వాళ్ళే సో ఒక స్కీమ్ ఉంది ఇలాగా, అందులో జాయిన్ అవుతే ఏంటంటే మీకు జాయిన్ అయినప్పుడు మీకు కొంత క్రిప్టో కరెన్సీ మీకు ఇస్తామని చెప్పారు. అలా ఇవ్వడమే కాకుండా మనం ఇంకా కొంతమంది జాయిన్ చేయొచ్చు. అందులో జాయిన్ చేసినందుకు అలానే క్రిప్టో కరెన్సీనే మనకు కొంచెం కమిషన్ గా ఇస్తా అన్నారు. కానీ ఆ క్రిప్టో కరెన్సీ వచ్చేసి అందరికీ తెలిసినట్టు బిట్ కాయిన్, ఇథేరియం కాదు. అసలు ఆ కాయిన్ ఎగ్జిస్ట్ అవుతుందని అసలు ఎవరికి తెలియదు అనమాట, అలాంటి ఒక కరెన్సీ. అలానే కొన్ని రోజుల క్రితం ఇంకొకటి కూడా అప్రోచ్ అయ్యారు, ఏంటంటే బిస్గురుకుల్ అని. అది వచ్చేసి ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అని వాళ్ళు చెప్పారు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే ఏముందంటే అందులో ఓన్లీ 5 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఫినాన్స్ మార్కెట్ అనేది ఒక కోర్స్ ఉంది, ఆ కోర్స్ వాల్యూ వచ్చేసి 20,000 రూపీస్. ఆ కోర్స్ లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఆ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఒక రిఫరల్ కోడ్ సెండ్ చేస్తారంట. ఆ రిఫరల్ కోడ్ యూస్ చేసి మాత్రమే మనం జాయిన్ అవటానికి ఉంటుంది. అంటే ఆ రిఫరల్ కోడ్ అనే కాదు, ఆల్రెడీ ఆ బిస్గురుకుల్ అనే దాంట్లో ఎవరైనా మెంబర్ గా ఉంటే వాళ్ళ రిఫరల్ కోడ్స్ యూస్ చేసి మాత్రమే కొత్త వాళ్ళు జాయిన్ అవ్వగలరు అని చెప్పారు. అలానే నేను జాయిన్ అయిన తర్వాత ఈ కోర్సెస్ లో ఇంకెవరినైనా జాయిన్ చేస్తే నా రిఫరల్ కోడ్ ద్వారా ప్రతి జాయినింగ్ కి నాకు 80% కమిషన్ వస్తుంది అని కూడా చెప్పారు. ఇలాగా డైరెక్ట్ సెల్లింగ్ ని లింక్ చేస్తున్నారు అనమాట ఈ MLM కంపెనీస్. అండ్ ఈ వీడియో గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఆన్లైన్ లో ఇలాంటివి ఇంకొక 2 స్కామ్స్ గురించి కూడా నేను తెలుసుకున్నాను. ఇది అరౌండ్ ఒక 5 or 6 years బ్యాక్ జరిగింది. 26 years old బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన అనుభవ్ మిత్తల్ ఒక స్కీమ్ ని లాంచ్ చేశాడు. ఆ స్కీమ్ లో ఏంటంటే మీరు ఫేస్బుక్ పేజ్ లో వాళ్ళు పోస్ట్ చేసే వెబ్సైట్ లింక్స్ కి లైక్ చేయడం వల్ల మీరు డబ్బులు సంపాదించవచ్చు అని ఒక స్కీమ్ ని రన్ చేశాడు. కానీ అది పెద్దగా నడవలేదు, అది స్కామ్ అని తెలిసి దాని తర్వాత పోలీసులు అరెస్ట్ కూడా చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. ఇంకోటి వచ్చేసి MyV3 యాడ్స్ అని, ఇది రీసెంట్ గా న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చింది. కోయంబత్తూర్ లో ఒక ర్యాలీ ఇష్యూలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళది ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసి అందులో యాడ్స్ చూడటం వల్ల మీరు డబ్బులు ఎర్న్ చేయొచ్చు అని. అండ్ ఈ యాప్ లో జాయిన్ అవడానికి కూడా ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ మెంబర్స్ ఒక రిఫరల్ కోడ్ యూస్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఈ జాయినింగ్ కి కొంచెం అమౌంట్ పే చేయాలి. అండ్ ఆ అమౌంట్ కి బదులుగా వీళ్ళు వచ్చి కొన్ని ఆయుర్వేదిక్ సిద్ధ మెడిసిన్స్ ఏవో ఇస్తారంట. ఈ 2 వచ్చేసి నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్నవి. అసలు ఈ స్కామ్స్ ని ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ 3 క్వశ్చన్స్ కి వచ్చే ఆన్సర్ ని బట్టి మీరు ఇది స్కామా లేదంటే నిజంగా స్కీమా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఇందులో ప్రోడక్ట్ ఏంటి, అలానే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. జనరల్ గా ఇలాంటి స్కీమ్స్ లో ఫ్రంట్ లైన్ లో వచ్చేసి మీ ప్రోడక్ట్ అమ్ముతున్నామని మార్కెట్ చేస్తారు. అండ్ ఈ స్కామ్స్ ని ఐడెంటిఫై చేయడం ఎప్పుడు కష్టం అవుతుందంటే మనం ఈ ప్రోడక్ట్ ని అమ్మటం వల్ల మనకు డబ్బులు వస్తున్నాయని, అలానే మనం ఈ ప్రోడక్ట్ ని అమ్మటానికి వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తున్నారని మనం అనుకోవటం వల్ల ఇందులో జాయిన్ అయ్యి కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత ఏమర్థం అవుతుందంటే సో అసలు ఈ ప్రోడక్ట్ లో అసలు వాల్యూ
వాల్యూ అనేది లేదు. ఇందులో మెయిన్ గేమ్ అంతా వచ్చేసి జనాల్ని జాయిన్ చేయడం. కానీ ఇది తెలుసుకునేటప్పటికే కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యి అందులో ట్రాప్ అయ్యి ఉంటారు. సో అప్పుడు జనాలు ఏం ఆలోచిస్తారంటే ఎలానో పోయిన డబ్బులు పోయినాయి ఇంకా ఆపేద్దామని చెప్పి కొంతమంది క్విట్ అయిపోతారు. ఇంకా ఫ్యూచర్ లో అలాంటి జరగకుండా చూసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎలానో మనం డబ్బులు కట్టాము ఇంకొంతమందిని మనం జాయిన్ చేసి మనం కట్టిన డబ్బులంత వరకు మనం రికవరీ చేసి ఇందులో నుంచి బయటపడిపోదాం అనుకుంటారు. అండ్ ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ప్రాఫిట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి. జనరల్ గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ ని అమ్మటం వల్ల అందులో నుంచి మనకు ప్రాఫిట్స్ వస్తాయి కానీ జనాల్ని రిక్రూట్ చేసుకోవడం వల్ల కాదు. అండ్ ఇంకొకటి ఈ ప్రోడక్ట్ అమ్మటం వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలానే జనాల్ని జాయిన్ చేపించడం వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుందని కూడా మనం ఆలోచించాలి. కానీ మీకు ఎవరైనా వచ్చి ఈ స్కీమ్ లో లెవెల్స్ లాంటివి ఏమీ లేవు అని చెప్తే అప్పుడు ఏం చేయాలి? సెకండ్ వచ్చేసి అసలు ఈ స్కీమ్ లో జాయిన్ అవడం వల్ల ఇంత ప్రాఫిట్ ఎలా వస్తుంది? జనరల్ గా ప్రపంచంలో ఎవ్వరూ కూడా 200% గ్యారంటీడ్ రిటర్న్స్ ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఏదైనా లెజిటిమేట్ బిజినెస్ ఉంటే వాళ్ళు ఏదో ఒకటే ఇవ్వగలరు. ఒకటి హై రిటర్న్స్ అయినా లేదంటే గ్యారంటీ అయినా. ఎవరు ఈ రెండింటిని ఎవరు? మనం మామూలుగా చూసుకుంటే బ్యాంకే మనం వేసిన డిపాజిట్స్ కి మహా అయితే 7.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అలాంటిది ఈ కంపెనీ 200% గ్యారంటీడ్ రిటర్న్స్ ని ఎలా ఇస్తుంది? థర్డ్ వచ్చేసి నిజంగా ఈ ప్రోడక్ట్ కి వాల్యూ అనేది ఉందా లేదా? సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ నిజంగానే ఆ ప్రోడక్ట్ లో వాల్యూ ఉంటే సో అది స్కామ్ కాదు. ఎందుకంటే జనాలకి డైరెక్ట్ గా అమ్మటము లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్ స్కామ్ ఏం కాదు. ఎందుకంటే అమెజాన్ కూడా వాళ్ళ అఫిలియేట్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. అలానే అమెజాన్ స్కామ్. ప్రతిరోజు కొన్ని లక్షల మంది అమెజాన్ లో నుంచి ప్రోడక్ట్స్ కొంటున్నారు. ప్రోడక్ట్ లో నిజంగా వాల్యూ ఉంటే అది స్కామ్ ఏం కాదు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ వచ్చేసి జనాల్ని హైర్ చేసుకోవడం అయితే అది డెఫినెట్ గా స్కామే. ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూ అనేది చాలా సబ్జెక్టివ్ టర్మ్. ఎందుకంటే ఇవాళ రోజున వాచెస్ కి పెద్దగా వాల్యూ లేదు. ఎందుకంటే జనరల్ గా మనం వాచెస్ దేనికి వాడతాం? టైం చూసుకోవడానికి. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, ఈవెన్ డిజిటల్ వాచెస్ కూడా వచ్చేసింది. కానీ కొంతమంది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోలెక్స్, ఒమేగా లాంటి బ్రాండ్స్ లో వాచెస్ కొనుక్కుంటారు. ఇదేమైనా స్కామా? కాదు. ఎందుకంటే ఈ వాచెస్ కొనేవాళ్ళు ఆ వాచ్ పెట్టుకోవడానికి కొనుక్కుంటారని, ఫ్యూచర్ లో దాన్ని అమ్ముకోవడానికి కాదు. అండ్ ఈ వాచ్ కొనే వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే ఈ వాచ్ కి ఒక వాల్యూ ఉంది, అలానే ఈ బ్రాండ్ కూడా ఒక వాల్యూ ఉంది. సో ఇది పెట్టుకుంటే మన సోషల్ వాల్యూ కూడా పెరుగుతుంది అని ఆలోచిస్తారు. నార్మల్ గా ఒక 1000 రూపీస్ కి వాచ్ ఉంది, అలానే 1 lakh కి కూడా వాచ్ ఉంది. ఇక్కడే ఒక గ్రే ఏరియా అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడే కొన్ని కంపెనీస్ ఆ గ్రే ఏరియాని వాడుకుని ఆ ప్రోడక్ట్ ఒక యాక్చువల్ వాల్యూ కన్నా చాలా హై ప్రైస్ కి దాన్ని మార్కెట్ లో సెల్ చేస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి అసలు మనం దేన్ని ఐడెంటిఫై చేయాలి? అసలు ఆ కంపెనీ ఏం ప్రామిస్ చేస్తుంది అనేది మనం చూడాలి. సో ఈ వాచెస్ పెట్టుకోవడం వల్ల ఎవరు మిలియనియర్స్ అలానే బిలియనియర్స్ అయిపోరు. ఇదే విషయం ఆ బ్రాండ్స్ చేసే అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు చూసుకుంటే కొన్ని బ్రాండ్స్ అయితే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వరు. అండ్ ఈ బ్రాండ్స్ ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏం ఆఫర్ చేయగలుగుతారో అదే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ లో చూపిస్తారు. కానీ ఆ బ్రాండ్ ఒక ప్రోడక్ట్ వాడటం వల్ల మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందని ఎవరు అడ్వర్టైజ్ చేయరు. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ వాళ్ళు మీరు ఏదైనా 5 ప్రోడక్ట్స్ అమ్మితే మేము ఒక 5 ప్రోడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తామనో లేదంటే 5 ప్రోడక్ట్స్ ఒక 100% కమిషన్ మీకే ఇస్తామని ఎవరైనా చేయగా చూసారా? వాట్ ఐ థింక్ ఇస్ జనాలు ఏమో అంత అమాయకులేం కాదు స్కామ్స్ కి అలానే స్కీమ్స్ కి మధ్య డిఫరెన్స్ తెలియకుండా ఉండటానికి. బట్ కొంతమంది ఇలాంటి స్కీమ్స్ లో కావాలనే జాయిన్ అవుతారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే నేను చాలా స్మార్ట్, నన్ను ఎవరు స్కామ్ చేయలేరని, నన్ను ఎవరో ఒకళ్ళు స్కామ్ చేసేలోపు నాకు కావాల్సినంత డబ్బులు నేను సంపాదించి అందులో నుంచి నేను బయటపడిపోతాను. కానీ ఇలా ఆలోచించే వాళ్ళే మేజర్ గా ఇలాంటి స్కామ్స్ లో విక్టిమ్స్ అవుతారు. అలాంటి నార్మల్ పర్సన్ కి ఇదంతా చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ గూగుల్లో కూడా చాలా ఈజీగా అందరికి అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఎందుకు ఇలాంటి స్కామ్స్ కి అగేన్స్ట్ గా యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ఇటువంటి స్కామ్స్ ని ఐడెంటిఫై చేయడానికి కానీ వాటిని ఆపడానికి కానీ రెగ్యులేటెడ్ బాడీస్ లేవు? అందరికీ తెలుసు ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ వీడియో మీరు చూసేటప్పుడు కూడా ఇండియాలో ఎక్కడో చోట ఇలాంటి స్కామ్ జరుగుతూనే ఉంటుంటది. పెద్ద పెద్ద కంపెనీ ఫౌండర్స్, యాక్టర్స్, అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీళ్ళతో ఫోటోలు దిగుతారు. అండ్ అలానే ఈ స్కీమ్స్ ని సోషల్ మీడియాలో కూడా చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఎందుకు ఎవరు దీన్ని ఆపట్లేదు? కోర్ట్స్, ఆర్బీఐస్, నాట్ ఈవెన్ గవర్నమెంట్. వై? రీజన్ ఏంటంటే ఇండియాలో పాపులేషన్ అనేది పెరుగుతూనే ఉంది. దాంతో పాటు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ నుంచి ఉన్న ఇష్యూని. ఎలాంటి గవర్నమెంట్ కూడా ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయలేరు. సో దీని గురించి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? ఎవరైనా ఎలాంటి పని చేస్తున్నా జస్ట్ లెట్ దెమ్ డు. అది స్కామ్ అయినా కానీ పర్వాలేదు. అంటిల్ ద సిచ్యువేషన్ గెట్స్ బిగర్, డోంట్ డూ ఎనీథింగ్. ఒకవేళ ఈ స్కీమ్స్ వచ్చేసి స్కామ్స్ అని తెలిసి వీటి అగేన్స్ట్ గా యాక్షన్ తీసుకోవాలన్నా కొంతమంది డబ్బులు తీసుకుంటారు. మీరేమనుకుంటున్నారు? పొలిటీషియన్స్ సపోర్ట్ లేనిది ఈ పెద్ద కంపెనీస్ ఇలాంటి స్కామ్స్ చేస్తున్నాయి అనుకుంటున్నారా? ఈ స్కామ్స్ బయటపడిన తర్వాత ఆ కంపెనీ ఓనర్స్ ని అరెస్ట్ చేస్తారు కానీ వాటికి సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళని కానీ కాదు. సో ఈ మొత్తం రామాయణం అంతా చెప్పిన తర్వాత ఇంకా ఈ పిరమిడ్ స్కీమ్ లో జాయిన్ అవ్వాలా లేదా అనే డౌట్ మీకు ఉంటే గనక చూడండి, పిరమిడ్ స్కీమ్ లో జాయిన్ అవుతే స్కామ్ ప్రాబ్లం లేదు అంటే
ఫోమో ప్రాబ్లం. ఫోమో అని ఎందుకన్నానంటే మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరో ఒకళ్ళు ఇలాంటి స్కీమ్ లో పార్ట్ అయ్యే ఉంటారు. సో వాళ్ళు ఇందులో నుంచి డబ్బులు సంపాదించి కార్స్, ఫోన్స్, హౌసెస్ ఇవన్నీ కొనుక్కుంటారు. బట్ మీరు ఇంకా అదే ప్లేస్ లో ఉంటారు. సో కన్క్లూజన్ ఏంటంటే మీరు ఇందులో జాయిన్ అవ్వాలా లేదా అని నేను చెప్పలేను. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ రాంగ్ బట్ దే ఆర్ స్టిల్ లీగల్, లైక్ సిగరెట్స్, ఆల్కహాల్. యాజ్ ఫర్ as I concern, ఆన్లైన్ రమ్మీ, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వీటన్నిటిని గవర్నమెంట్ అలౌ చేస్తుంది. సో దే ఆర్ లీగల్ బట్ దే ఆర్ నాట్ రైట్. బట్ ఈ వీడియో నేనేదో చేస్తున్నాను, నేనేదో పెద్ద స్మార్ట్ అని ఏం కాదు. ద రీజన్ ఇస్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఎందుకంటే మీరు ఇలాంటి స్కీమ్స్ లో డబ్బులు పెట్టేటప్పుడు రైట్ డెసిషన్స్ తీసుకుంటారని. చాలా మంది ఇలాంటి స్కీమ్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళు నార్మల్ పీపులే. సో ఈ స్కీమ్స్ లో మీరు పెట్టే డబ్బులు వచ్చేసి మీ హార్డ్ ఎర్న్ మనీ. సో డోంట్ వేస్ట్ ఇట్. లలితా జ్యువెలర్స్ ఓనర్ చెప్పినట్టు డబ్బులేం ఊరికే రావు. సో ఇలాంటి స్కీమ్స్ లో జాయిన్ అయ్యే ముందు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఈ వీడియో మీకు వాల్యూ ప్రొవైడ్ చేసింది అనిపిస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఫ్రీయే, కానీ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.